ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా, విప్రో, ఎన్టీపీసీ, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, M&M షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 23,929 దగ్గర కొనసాగుతోంది, 327 పాయింట్ల నష్టంతో. సెన్సెక్స్ మాత్రం భారీ నష్టం కనబడుతోంది, 1,122 పాయింట్ల నష్టంతో ఉంది, 77,083 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 కూడా 212 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంకింగ్ రంగ నిఫ్టీ బ్యాంక్ కూడా దాదాపుగా 968 పాయింట్ల నష్టంతో కనిపిస్తూ ఉంది. ఇటు ఐటీ కూడా దాదాపుగా 243 పాయింట్ల నష్టంతో 29,780 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాయొచ్చు. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు, ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నంబర్స్కి కాల్ చేయొచ్చు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, బ్యాంకింగ్ రంగ షేర్లు ఎందుకు ఆగట్లేదు ఈ పతనం అనేది? అయితే యుద్ధం వల్ల ప్రభావం అయినటువంటి రంగాలు ఏమన్నా ఉన్నాయని మనం ఆలోచిస్తారండి. చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ఒక సెక్టార్ అంటే బ్యాంకింగ్ సెక్టార్. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్కి కొన్ని ఏమన్నా ఎఫెక్ట్లు డైరెక్ట్ కనపడతాయి, కొన్ని ఏమన్నా పరోక్షంగా కనపడతాయండి. ఎప్పుడు కూడా బ్యాంకింగ్ రంగం దేదీప్యమానంగా వెలగాలి అంటే బ్యాంకుకి 2 ప్రధానమైనటువంటి విషయాలు అవసరం. ఒకటి, వాళ్ళకి డిపాజిట్ ఫ్లో కావాలి, అలాగే సేఫ్టీగా, సెక్యూర్డ్గా అప్పులు ఇవ్వగలగాలి. ఈ 2 ఆస్పెక్ట్స్లోనూ కూడా యుద్ధం వల్ల బ్యాంకింగ్ రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆయిల్ ప్రైసెస్ హైక్ అవటము, తర్వాత బాండ్ ఈల్డ్స్ ఏమైనా పెరగటము, వీటి యొక్క పరిణామంతో బ్యాంక్ డిపాజిట్స్ ఫ్లో అనేది తగ్గుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మార్చ్ ఎండింగ్కి బ్యాంక్స్ ఏదైతే వాళ్ళ యొక్క 4th క్వార్టర్ టార్గెట్స్ అని అనుకుంటారో ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వటం కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చాయి. ఇవే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు భారతదేశంలో ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అని చెప్పి బ్యాంకింగ్ రంగం ఆశిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ వడ్డీ రేట్లు పెరగటానికి కూడా మన అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే బ్యాంకింగ్ రంగం మీద మార్జిన్ ప్రెజర్ అనేటువంటి చాలా ఎక్కువ అవుతుంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్జిన్ ప్రెజర్ తగ్గటము, అలాగే అదర్ ఇన్కమ్స్ కూడా వాళ్ళకి ఏంటంటే ఇద్దరికి ఇన్సూరెన్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, వాటి సేల్లో కొంత ఇన్కమ్స్ ఉండే, ఆ ఇన్కమ్స్ కూడా తగ్గిపోయాయి. ఈ విధంగా బ్యాంకింగ్ రంగం చాలా దెబ్బతిందని చెప్పొచ్చు. అయితే ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటుగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు కూడా ఈ యొక్క వార్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా తగిలిందని చెప్పొచ్చు. అందువల్లే మనం చూస్తే గత కొద్ది రోజుల్లోనే PSU బ్యాంక్ షేర్లు దాదాపు 6% వరకు కూడా పడిపోవటం మనం గమనించాం. ఈ పత్రం కూడా ఇప్పట్లో ఆగేట్ కనపడతలేదు. ఈ వారు ఆగి మళ్ళా పరిస్థితుల్లో మార్పు వచ్చేంత వరకు కూడా బ్యాంకింగ్, ఈవెన్ NBFC రంగాల్లో ఉన్నటువంటి షేర్ల మీద నెగిటివ్ ప్రభావం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు. గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు గారు. రావు గారు నమస్కారం. హలో, మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. నమస్తే జీవి రావు గారు సార్. నమస్తే అండి. కళ్యాణ్ జ్యువెల్లరీ, యూకో బ్యాంకు, గుజరాత్ పవర్ ఏ రేట్లో తీసుకోవచ్చు సార్? ప్రజెంట్ అండి కళ్యాణ్ జ్యువెలర్స్ అయినా యూకో బ్యాంక్ అయినా ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది అవాయిడ్ చేయటం మంచిదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ముఖ్యంగా ఈ మంత్ ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది చేయకుండా మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఫాల్ ఎలా కంటిన్యూ అవుతుంది అనేటువంటిది. మీరు మళ్ళా న్యూ ఫైనాన్షియల్ ఇయర్లోనే వీటి యొక్క మూమెంటం చూసి తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం న్యూ ఇన్వెస్ట్మెంట్ని అవాయిడ్ చేయండి. రైట్ సార్, అట్లాగే వార్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ ఆయిల్ సంబంధించి కూడా ప్రైసెస్ పెరుగుతున్నాయి కనబడుతుంది. సో క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఏదైనా కానీ. సో ఎంత వరకు ఇది ఉంటుంది, తర్వాత ఇదిని మళ్ళీ ఇంకా వేటిపైన ప్రభావం పడే అవకాశం ఉంది ఈ ఎఫెక్ట్? చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. ఏంటంటే క్రూడ్ ఆయిల్ యొక్క పెరుగుదల అనేటువంటిది కేవలం తాత్కాలికమేనని,
అది కొంతమంది ఆర్థికవేత్తలు తెలియక భ్రమలు పడుతున్నారని, ఈ యొక్క పెరుగుదల వెంటనే తగ్గిపోయి ఎంత స్పీడ్గా పెరిగిందో అంత స్పీడ్గా తగ్గిపోద్దని ఈ వారు ప్రారంభించిన వాళ్ళు కొన్ని పలుకులు పలికినప్పటికి కూడా ఆ పలుకుల్లో నిజం లేదండి. వాస్తవాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ కూరగాయల ధరల యొక్క పెరుగుదలలో ఎలా ఉందంటే మీకు $56 నుంచి $120 పెరిగి అక్కడి నుంచి ఒక 100కో 90కో వచ్చినా మళ్ళీ ఇమ్మీడియట్గా మళ్ళీ పెరుగుతుందండి. ఇప్పుడు ఈ వారం కనుక ఇలాగే ఈ నెలాఖరు వరకు కంటిన్యూ అయిందంటే ఈ కూరగాయల ధరలు $150 కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వారు ఇంకా కంటిన్యూ అయితే అది ఈవెన్ $200 వెళ్ళినా కూడా మాకేం ఆశ్చర్యం లేదు. ఇప్పుడు సపోజ్ $150 నుంచి $200 వరకు ఆయిల్ ధరలు పెరిగి బ్యారెల్ ధర ఆ తర్వాత అక్కడి నుంచి అది తగ్గి $120కో వచ్చిందనుకోండి, దాన్ని మనం ఫారెన్ ఎలా చెప్తామండి? అంటే పాత రోజుల్లో లాగా మళ్ళీ $60కి ముడి చమురుల ధరలు రావటం అనేటువంటి దాదాపుగా సాధ్యపడకపోవచ్చు. నిజానికి ఇరాన్ భారతదేశానికి ఏం శత్రు దేశం కాదు, అయినప్పటికీ కూడా మన నౌకలు కూడా అక్కడ చిక్కుకుపోయాయి. మనకు కూడా ఇప్పుడు ఆయిల్ సప్లైస్ ఆగిపోయాయి, ఎల్పిజీలు ఆగిపోయాయి. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఇమీడియట్గా సొల్యూషన్ వచ్చేటువంటి విధంగా కనపడతలేదు. అందుకే వీటి యొక్క ఎఫెక్ట్ అన్ని రంగాల మీద కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మనం దాన్ని గమనించుకోవాలండి. కేవలం ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకే పరిమితం కాలేదు. ఈ యొక్క ప్రభావంతో అన్ని సెక్టార్లు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సార్ మణికంఠ గారు ఉన్నారు వినుకొండ నుంచి. మణికంఠ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నా దగ్గర కర్ణాటక బ్యాంక్ హోల్డింగ్స్ ఉన్నాయి సార్, 121 రూపీస్ దగ్గర ఉన్నాయి. ఓకే. ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవచ్చు సార్? లాస్ట్ వీక్ నుంచి ఒక పెరుగుతుంది. అయితే కర్ణాటక బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ రంగం యాజ్ సచ్గా ఇప్పుడు డౌన్ ట్రెండ్లోకి వచ్చినప్పుడు కూడా కర్ణాటక బ్యాంక్ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండే. సో ఏ కాస్త అయినా కానీ ర్యాలీ, ఒకవేళ బ్యాంకింగ్ రంగం రికవరీ అవుతున్న ప్రాసెస్లో కాస్త ర్యాలీ వస్తే మీరు ఇంకాస్త ప్రైస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది చూసుకుని దానిలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చండి. సార్ విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. హలో, నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నా డౌట్ సుజలాన్ ఒకటి, యాపిల్ 1 కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. కొచ్చిన్ సుజలాన్, కొచ్చిన్ షిప్ యార్డ్, సుజలాన్, యాపిల్ 31. సార్ ఓకే. ముందుగా సుజలాన్ ఎనర్జీ విషయానికి వస్తానండి. సుజలాన్ ఎనర్జీ యొక్క ఛాలెంజెస్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఇప్పుడు అరౌండ్ 40-41లో ఉన్నటువంటి ఈ షేరు ఇంకాస్త తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఎవరైతే 4-5 సంవత్సరాల పాటు హోల్డ్ చేసే ఆలోచనతో ఈ షేర్ కొనుంటారో వాళ్ళైతే దాన్ని హోల్డ్ చేయొచ్చు. కానీ షార్ట్ టర్మ్లో మాత్రం ఈ షేర్ రికవర్ అవ్వటం చాలా కష్టం అండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరే సరైన నిర్ణయం తీసుకోవటం మంచిది. కొచ్చిన్ షిప్ యార్డ్ విషయానికి వస్తే మాత్రం తప్పకుండా హోల్డ్ చేయండి, అది ఇంకా పెరిగే అవకాశం ఉందండి. రైట్ సార్. భాస్కర్ గారు ఉన్నారు సిద్దిపేట నుంచి. భాస్కర్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. జీవిరావు గారు నమస్కారం. నమస్తే అండి. నేను దాదాపు 2 years నుంచి చేస్తున్నాను సార్. నా ఈక్విటీలో ఉన్నాను. ఓకే. 10 lakhs నాది పోర్ట్ఫోలియో అండి. అయితే నాకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,38,000 దాకా ప్రాఫిట్ ఇచ్చింది సార్. లాస్ వచ్చేసి 28,000 దాకా ఉన్నది. ఇది ఆఫ్టర్ ట్యాక్స్ సార్. ఇది మనం ఆఫ్టర్ ట్యాక్స్ కట్ చేసుకుని మనకి ప్రాఫిట్ కట్టుకోవాలా, లేకపోతే దీని మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందా? ఎప్పుడైనా ట్యాక్స్ అనేటువంటిదండి, మీరు షార్ట్ టర్మ్ అయితే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీరు 15% మీరు పే చేయాల్సి ఉంటుందండి. ఇదేంటంటే ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత అనేటువంటిది చూసుకోవాలి. మీరు ఇప్పుడు బ్రోకింగ్ ఫర్మ్స్లో రిపోర్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో మీకు డిమాట్ అకౌంట్ ఉందనుకోండి ఉదాహరణకి, దానిలో మీకు ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ రిపోర్ట్స్ అని. ఆ రిపోర్ట్స్లో క్యాపిటల్ గెయిన్స్ అని వెళ్తే మీకు క్లియర్గా క్యాలిక్యులేట్ చేసినటువంటి ఫిగర్ మీకు వస్తుందండి. ఆ నెట్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉంటుందో అది ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద మీరు ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుందండి యాజ్ ఆఫ్ 31st మార్చ్గా మీకు ఉన్నటువంటి గెయిన్ మీద. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఐనాక్స్ విండ్ లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చా? సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు. లాంగ్ టర్మ్గా ఐనాక్స్ విండ్ కంపెనీ మంచిదైనప్పుడు కూడా అండి ప్రజెంట్ అసలు ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది చేయడానికి సూటబుల్ టైం కాదండి. ఇది మనకి వార్ సిచ్యుయేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడే మాత్రమే ఫ్రెష్ బయింగ్ చేయటం మంచిదండి. ముఖ్యంగా ఈ మార్చ్ 31st లోపల ఫ్రెష్ బయింగ్ ఆలోచన చేయకపోవటమే బెటర్ అండి.
రైట్ సార్, అట్లాగే ఇప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతున్నప్పటికీ కూడా టెక్నాలజీ షేర్లు ఎందుకు మరి తగ్గుతున్నాయి సార్? ఏంటి రీజన్ ఏంటారు సార్? నిజానికి రూపీ డిప్రిషియేషన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీలు అన్నిటికీ కూడా ప్రయోజనమేనండి. అయినప్పటికీ కూడా ఆ ప్రయోజనం ఏమన్నా కాస్తంత ఉంటే దాన్ని ఐటీ కంపెనీలు ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్ దానికన్నా 10 ఎక్కువ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఏ ఎఫెక్ట్ తోటి ఒక 4-5 సంవత్సరాల తర్వాత చాలా ఐటీ కంపెనీలు మూతపడిపోయే అవకాశం ఉందని, ఆ ఐటీ కంపెనీల్లో ఉన్న ఉద్యోగాల మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుందని ఇటువంటి భయాలు ఎన్నో ఉండేయండి. ఈ పరిస్థితుల్లో ఏ కంపెనీలు అయితే ఏ బేస్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ దానికి తగినట్టుగా మార్పులు చేసుకుంటూ కాలక్రమేణా మారుతారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు తప్పితే అన్నిటికీ కూడా ఆ సర్వైవల్ కెపాసిటీ ఉండదు. అలాగే రానున్న రోజుల్లో వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఇవి ఈ కంపెనీల యొక్క లాభదాయకత మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకని ఒకవైపు రూపీ డిప్రిసియేషన్ అనేటువంటిది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీల ప్రయోజనం అయినప్పటికీ కూడా ఐటీ సెక్టార్ ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్తో వచ్చే నష్టాలు ఆ ప్రయోజనాలకు మించిపోయాయి కాబట్టి ఐటీ కంపెనీ షేర్లు ఈరోజు కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ని అవాయిడ్ చేయడమే మంచిదండి. ఎట్లయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు డాక్టర్ జీవి రావు గారు ఉన్నారు. సార్, మీతో మాట్లాడడానికి రాజేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాజేష్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. సార్ బీడిఎల్ నా దగ్గర 1650 ఉన్నాయి సార్. ఏదండి? అలాగే బీడిఎల్. ఓకే ఓకే రైట్. ఇంకొకటి ఐఆర్టీఎన్ సార్, ఇర్కాన్. ఇవి కూడా 250 ప్రైస్ ఉన్నాయి సార్. ఈ రెండు గురించి చెప్పండి సార్. ముందుగా బీడీఎల్ విషయానికి వస్తే బీడీఎల్ మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి. ప్రజెంట్ డిఫెన్స్ రంగంలో అంటే షేర్లు అన్నిటికీ కూడా ఇంకా ఇక్కడి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశాలే మెరుగ్గా ఉండేయండి. మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఈ యొక్క షేర్లపై ఒక ఫైనల్ డెసిషన్ అనేటువంటిది మీరు తీసుకోవటం మంచిదండి. రైట్ సార్, రాజు గారు ఉన్నారు చిత్తూరు నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే జీవరావు గారు. నమస్తే అండి సార్. కుఫిడ్ ఒకటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఈ రేట్ లో బై చేయొచ్చా? లేదండి, ఫ్రెష్ బయింగ్ ఇప్పుడైతే చేయకండి. మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే ఈ కరెక్షన్ ఇంకా కొంత కంటిన్యూ అయ్యే అవకాశం ఉందండి. తొందరపడిపోయి ఇప్పుడు జనరల్గా ఏంటంటే వార్ సిచ్యుయేషన్లో రేట్లు ఏదో కొంచెం తగ్గాయి కదా అని చెప్పి మనం కనుక తొందరపడి కొంటే ఇక్కడ ఏంటంటే ఆ వారేం ఇంకా ఆగిపోలేదు. తర్వాత మార్కెట్లో ఎదురవుతున్నటువంటి ఛాలెంజెస్ రోజు ఇంకా పెరుగుతూనే ఉండే. అందుకని చెప్పి ఫ్రెష్ బయింగ్ విషయం అయితే మాత్రం తొందరపడకండి. సార్, అట్లాగే ఇప్పుడు ఈ విమానయానం కావచ్చు సార్, హోటల్ రంగం, టూరిజంపై ఈ యుద్ధ ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందా? చాలా ఎక్కువగా పడే అవకాశం ఉందండి. ముందుగా విమానయాన రంగం విషయానికే వస్తే కొన్ని వందల ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అనేటువంటివి జరిగాయి. దేశీయ విమానయాన రంగము తర్వాత అంతర్జాతీయ విమానయానాలు కూడా ఎంతగానో ప్రభావం చూపించాయి. దీనివల్ల వాళ్ళ యొక్క ప్రాఫిటబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఇకపోతే హోటల్ రంగానికి కూడా చాలా పెద్ద దెబ్బనే చెప్పవచ్చు. హోటల్ రంగానికి వార్ ఎఫెక్ట్ ఒకవైపు ఉంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్లు కూడా ఉండేయండి. ఇప్పుడు ఎప్పుడైతే ఎల్పిజి సిలిండర్స్ అనేటువంటిది కొరత అనేటువంటిది ఏర్పడిందో ఈ కొరత ఏదో 1 రోజు 2 రోజులు అని చెప్పి ఎవరైనా చెప్తే అది మనం నమ్మే పరిస్థితులు లేవండి. ఈ కొరత ఎంతకాలంలో ఎండ్ అవుతుందా అనేటువంటిది మనం చెప్పలేం. మనం ఇప్పుడు కోవిడ్ వచ్చిన కొత్తలో ఇంకేముందో 1 వారం రోజులు అది అయిపోతుందేమో అనుకుంటే ఎంతకాలం వరకు కొనసాగిందో మీరు చూశారు. అలాగే ఇప్పుడు ఈ కొరత ఎంతకాలం కొనసాగుతుందనే ఖచ్చితంగా ఎవరిని కూడా చెప్పలేము. ఇప్పటికే మనం చూస్తే నిన్న బెంగళూరులో హోటల్ ఇండస్ట్రీలో ఒక స్ట్రైక్ అనేటువంటి చూసాం. అలాగే హైదరాబాద్ హోటల్ యజమానులు తర్వాత ఈవెన్ మిడ్ స్మాల్ సైజ్లో ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళు కూడా గ్యాస్ సప్లై సరిగా లేకపోవటం వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటి యొక్క ఎఫెక్ట్ లాంగ్ రన్లో ఈ హోటల్ కంపెనీ షేర్ల మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా టూరిజం సెక్టార్ కూడా చావు దెబ్బతింటుందని చెప్పవచ్చు. దానికి చాలా కంపెనీలు వాళ్ళ యొక్క టూర్స్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితులు రావటం, ఎప్పుడైతే మనకి దుబాయ్ అబుదాబి ఎయిర్పోర్ట్స్ నుంచి విమానాల కదలిక అనేటువంటిది ఆగిపోవటం కానీ లేకపోతే నామినల్గా మాత్రమే ఉండటం జరుగుతుందో ఆ ఎఫెక్ట్తో విమానయాన రంగము, ట్రావెల్ అండ్ టూరిజము, హోటల్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి అని చెప్పొచ్చండి. రైట్ సార్, నరేష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నరేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. డాక్టర్ జీవి రావు గారు. ఫాస్ఫరస్ 140 రూపీస్ లో తీసుకున్నానండి. పరాస్ ఫాస్ఫరస్ 1000 షేర్స్. హోల్డ్ చేయాలా లేకపోతే సేల్ చేయాలా? ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. అది
ఇప్పుడు ఇమ్మీడియట్గా అమ్మవసరం లేదు, మీరు చూడండి, కొంతకాలం వెయిట్ చేయండి, అట్లీస్ట్ ఒక 6 months అన్న హోల్డ్ చేస్తే ప్రయోజనం ఉండొచ్చు. సార్ కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఒకటి, తర్వాత సీజీ పవర్ ఈ ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. ఈ రెండు కూడా ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే, సీజీ పవర్ అయితే ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి. డాక్టర్ రెడ్డిస్ ప్రజెంట్ రేట్ నుంచి ఒక 5% అలా తగ్గితే అప్పుడు ఫ్రెష్ ఎంట్రీ ఆలోచించవచ్చండి. రైట్ సార్. అట్లాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, హుండాయ్ ఒకటి, తర్వాత సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ 15 to 20% లాస్ లో ఉన్నారంట. సో ఈ 3 కంపెనీలు కూడా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీలు అండి. మీరు కొన్నటువంటి టైంలో మీ యొక్క పర్పస్ కనుక దీర్ఘకాలపు ఆలోచన కనుక అయితే ఈ 3 కంపెనీలు కూడా నిరభ్యంతరంగా హోల్డ్ చేయండి. అలా అని చెప్పి ఫ్రెష్ గా యాడ్ చేయదు కానీ హోల్డ్ చేయండి. విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు, టెక్స్ రైల్ 150లో తీసుకున్నారంట. సో 6,000 షేర్స్ ఉన్నాయి. సో హోల్డ్ చేయమంటారా, యావరేజా ఏంటి అని అడుగుతారు. అది ఇప్పుడు ప్రస్తుతం 98 రూపాయలకి వచ్చిందండి. అయితే లాంగ్ రన్ లో ఇది మంచి ప్రయోజనమే కలిగే అవకాశం ఉంది. మీరు మరికొన్ని షేర్లు యాడ్ చేయడం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. తగ్గినప్పుడల్లా కొద్దిగా కొనండి, ఒకేసారి కొనబాకండి. యావరేజ్ చేద్దామంటే 6,000 షేర్లు ఒకేసారి కొనకుండా ఒక 1000 షేర్లు కొనండి, మళ్ళీ తగ్గితే మళ్ళీ కొన్ని షేర్లు కొనండి. ఒక 3-4 సంవత్సరాలు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే ఇది మీకు మీ యొక్క లాస్ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్, ఏదైతే గ్రో వారు కొత్తగా హాస్పిటల్ ఈటీసీ లాంచ్ చేశారు, ఇందులో సిప్ స్టార్ట్ చేయొచ్చా? హాస్పిటల్కి సంబంధించిన ఈటీఎఫ్లు డెఫినెట్గా ప్రయోజనం ఉండే అవకాశం ఉందండి. కాకపోతే బెటర్ థింగ్ ఏంటంటే అసలు ఆ ఈటీఎఫ్ల మీద ఆధారపడి ఆ ఎక్స్పెన్స్ వాటి గురించి వెళ్ళే కన్నా కూడా మీరు హాస్పిటల్ రంగంలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ని చూజ్ చేసుకుని సిప్ విధానంలో మీరే నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవటం మంచిది. ఉదాహరణకి మీరు నెలకు ఒక 10,000 రూపాయలు, 7,500 నుంచి 10,000 రూపాయల స్థాయిలో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే నెలకు ఒక్క షేర్ అపోలో హాస్పిటల్ షేర్ కొనుక్కుంటే వెళ్తే కూడా ఒక 4-5 సంవత్సరాల పాటు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉందండి. రైట్ సార్. ప్రభా గారు ఉన్నారు చెన్నై నుంచి. ప్రభా గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ ఏసీఎల్ 52 రూపీస్ డౌన్ లోకి వచ్చింది సార్. ఇప్పుడు తీసుకోవచ్చు అండి ప్రజెంట్ రేట్ లోని. తర్వాత ఐటీబీఐ సౌత్ ఇండియన్ బ్యాంక్ లో రెండింటిలో ఏది బెస్ట్, అది కూడా స్పెషల్ చేయొచ్చా చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే అమ్మా, హెచ్సిఎల్ టెక్నాలజీయే కాదు, ఇప్పుడు మీకు ఈ మనం ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను, మనకి టెక్నాలజీ కంపెనీల షేర్లు అన్నీ కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంకా ఇవేం బాటమ్ అవుట్ అవ్వలేదు, ఇక్కడి నుంచి కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంది. అందుకని చెప్పి తొందరపడి ఇప్పుడు వీటిల్లో ఫ్రెష్ బయింగ్ చేయకపోవటమే మంచిదమ్మా. అలాగే బ్యాంకింగ్లో కూడా మీరు ఐడిబిఐ బ్యాంక్ అయినా సౌత్ ఇండియా బ్యాంక్ అయినా కానీ అవి కూడా బాటమ్ అవుట్ అవ్వాలి, ఇక్కడి నుంచి ఇంకాస్త తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా మీరు ఈ మంత్ అయితే ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయండి. మనం పరిస్థితులను రివ్యూ చేసుకున్నాక ఏప్రిల్లో డెసిషన్ తీసుకోవటం మంచిది. క్లారిటీ అబ్జల్యూట్గా ఉన్నప్పుడు కొద్దిగా రేట్ హైక్ అయినా కూడా మన కొంటల్లో ప్రయోజనం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకా ఫాల్కే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటమే మంచిదమ్మా. సార్ అట్లాగే యుద్ధం ఇప్పుడు నేపథ్యంలో మార్కెట్లో కొన్ని రకాల స్టాక్స్ పైన కూడా ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది సార్. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ యుద్ధ ప్రభావం లేనటువంటి స్టాక్స్ ఏమున్నాయి, మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అయితే యుద్ధం సమయాల్లో అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది అంటే ఆయుధాలు అమ్ముకునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ముఖ్యంగా మనం గమనిస్తే ఇప్పుడు కొన్ని దేశాలు పొరుగు వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళ ఆయుధాలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు గతంలో. అవి ఆ యొక్క దేశాలకు ఉపయోగం అనుకున్నారు. కానీ చివరికి ఇప్పుడు వాళ్ళే నేరుగా వారిలో ప్రవేశించే పరిస్థితులు వచ్చాయి. ఇండియాకి సంబంధించినంత వరకు ఇప్పుడు మనం కూడా ఆయుధాలను తయారు చేయటం, వేరే దేశాలకు కూడా అమ్మే పరిస్థితులకు వచ్చాం. కాబట్టి డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి కంపెనీల షేర్లు అన్నీ కూడా ఈ సమయంలో మనం వార్ ప్రూఫ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అవి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్ సెక్టార్లో ఉన్న షేర్లను కంటిన్యూ చేస్తూ ఫర్దర్ బయింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే హాస్పిటల్ సెక్టార్ కూడా వారి వల్ల పెద్దగా ఎఫెక్ట్ కానటువంటి సెక్టార్ అని చెప్పొచ్చు. అందుకని చెప్పి హాస్పిటల్స్లో కూడా ముఖ్యంగా లీడర్స్, అపోలో లాంటి లీడర్స్తో కనుక ఉంటే ఎంతో ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. వీటికి తోడుగా ఫార్మా రంగం కూడా ప్రయోజనం చెందేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పి మన ఆర్డర్లో కనుక చెప్పాలంటే ఫస్ట్ ర్యాంకు డిఫెన్స్ రంగ షేర్లు, సెకండ్ ర్యాంక్ హాస్పిటల్స్, థర్డ్ ర్యాంకు ఫార్మా రంగం అని చెప్పొచ్చు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ బ్యాంకింగ్ రంగం ఎన్బిఎఫ్సిని
ఆ తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం మంచిదండి. రైట్ సార్, అట్లాగే మిగతా రంగాలకు సంబంధించి కూడా ఎఫెక్ట్ పడుతున్నవి కూడా ఇప్పుడు అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చా? తీసుకోకూడదండి, ఎందుకంటే తగ్గినాయి కదా. తగ్గాయండి. ఇప్పుడు ఫాలింగ్ నైఫ్ ఓకే కొడమ వచ్చి పడుతుంది మన మెడ మీదకి, పడుతుంటే పర్వాలేదు అని చెప్పి అనుకోలేం కదండి. ఎక్కడ పోతుందో కూడా తెలియదు, ఆ బ్లీడింగ్ ఎక్కడ దాకా వెళ్తుందో కూడా, ఎక్కడ ఆగిపోతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఇది ఇంతటితో ఆగిపోయింది అనుకోవద్దండి. జనరల్ గా ఒక్కోసారి ఆ ఫాల్ అనేటువంటిది ఫస్ట్ డేనే అమ్ముకుని ఉన్నవాడు అదృష్టవంతుడు ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ కూడా ఈ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక్కడే ఇన్వెస్టర్స్ మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ఏంటంటే ఏదైనా ప్రాఫిట్ లో ఉన్నటువంటి వాటిని అమ్మేసి కొంత అమౌంట్ అన్న సేఫ్టీలో, అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక 6 నెలల ఎక్స్పెండిచర్ సరిపడే డబ్బుని దాచుకోవటం మంచిదండి. ఆ మాత్రానికి పోర్ట్ఫోలియోలో అవసరమైతే కొంత తగ్గించుకునైనా సరే సేఫ్టీ కోసం అని చెప్పి ఒక 6 months ఎక్స్పెండిచర్ సరిపడా డబ్బును జాగ్రత్త చేసుకోవటం మంచిది. కానీ తొందరపడిపోయి ఏదో తగ్గింది కదా అని చెప్పి అప్పులు చేసుకోవడం కొంటే మరింత నష్టం కలిగే ప్రమాదం కూడా ఉంటుందండి. సో అదేవిధంగా ఇంకొక కాలర్ కూడా ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు. నారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. ఇది గోల్డ్ లో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా అండి? గోల్డ్ అనేటువంటి దీనికి కొనసాగింపుగానే అంటే దుబాయ్ లో ప్రైస్ కూడా తగ్గిందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రిలేటెడ్ చాలా హాస్యాస్పదం అండి. దుబాయ్ లో ఇప్పుడు కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారు అని అంటే ₹1 కోటి గోల్డ్ మీద 5% డిస్కౌంట్ ఇచ్చి 90 లక్షలకు ఇచ్చారనుకోండి, దాన్ని అక్కడి నుంచి భారతదేశాన్ని తేటానికి అయ్యే ఖర్చు ఎంత, తర్వాత ఇక్కడ డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటే అదేం ఉపయోగం లేదు. తర్వాత ఇప్పుడు వార్ సిచ్యువేషన్ లో ఒక్కోసారి టెంపరీ గోల్డ్ ప్రైస్ కొద్దిగా డౌన్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటే అట్లా గోల్డ్ ఇప్పుడు 60,000 70,000 కొన్నాడు, 1,65,000 1,70,000 వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిదని ఎందుకు అనుకుంటాడంటే తనకి వేరే పోర్ట్ఫోలియో నష్టాల్లో ఉండే కాబట్టి ప్రాఫిట్ లో ఉండే ఈ పోర్ట్ఫోలియోని అమ్ముకుందామని ఒక ప్రయత్నం చేస్తాడండి. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే సిప్ విధానంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అలా కంటిన్యూ చేయటమే మంచిదండి. సార్ అంటే ఏంటి ప్రెసెంట్ ఇప్పుడు మనం కొనొచ్చా గోల్డ్? ఎవరంటే వెయిట్ చేయటం కాదు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయాలి. అది ఎలా అంటే సిప్ విధానంలో, అంటే మంత్లీ కొంత అమౌంట్ ని అలా కంటిన్యూ చేస్తా ఉంటే డెఫినెట్ గా ప్రయోజనం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జీవీ రావు గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. నమస్తే. ఇదే వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.